హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ ఆళ్ళగడ్డకి దగ్గరగా ఉన్నాం పుట్టాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్కి ఎందుకు వచ్చామంటే మా ఇంటి దేవత రామతీర్థ పుట్టాలమ్మని. మా పాపకి పుట్టెంటుకలు కూడా ఇక్కడ తీపిచ్చాము. ఇప్పుడు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ వెంట్రుకలు మూసారి తీపియాలని ముక్కున్నామని చెప్పేసి మళ్ళీ వెంట్రుకలు తీపిద్దామని ఇక్కడికి వచ్చాము. మేమైతే అక్కడ ఉండేది మా అమ్మ మా నాన్న. అసలు మనం హ్యాండిల్ చేయలేము, అంత ఏడుస్తుంటే. పాపం హెయిర్ తీస్తుంటే చాలా అంటే చాలా ఏడ్చింది. ఎందుకంటే చిన్న చిన్న పిలకల్లాగా వేపించుకుంటున్నది బాగా జుట్టు. సో చాలా అంటే చాలా ఏడ్చింది. అసలు పుట్టాలమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది నాకు కొన్ని జస్ట్ ఇది నా వర్షన్ మాత్రమే. ఇది పుట్టుకు సంబంధించిన టెంపుల్ కాబట్టి ఇక్కడ చాలా ఇయర్స్ బ్యాక్ అంట పార్వతీదేవి ఇక్కడే తపస్సు చేసి పుట్టగా మారిందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ముందు చాలా చిన్నగా ఉండేదంట పుట్ట, రోజు రోజుకి పెద్దగా పెరిగి చాలా పెద్దగా అయిందంట. తర్వాత టెంపుల్ కట్టేసినారు. ఇక్కడ టెంపుల్ చుట్టూరు 3 రౌండ్స్ అలా తిరుగుతారు. తర్వాత దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అమ్మవారు స్త్రీ రూపం కాబట్టే పుట్టాలమ్మ అని పేరు వచ్చింది. అందుకే నాగయ్య, నాగమయ్య ఇలాంటి పేర్లు రాలేదు. ఈ టెంపుల్ ఎక్కువగా సండేస్ మాత్రమే ఎక్కువ జనాలు ఉంటారు. నైట్ టైమ్స్ జనాలు ఎక్కువ ఉండరంట ఇక్కడ. ఎందుకంటే పాము అనేది సర్ప రూపంలో ఇక్కడ బయట తిరుగుతూ ఉంటుందని ఇక్కడ జనాలు ఎవరు నిద్ర చేయడము ఇలా ఏం చేయరంట. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప రూపంలో దర్శనం ఇస్తాడు. అందుకే ఇక్కడ రాహుకేతు పూజలు, నాగదోషాలు ఎవరికైనా ఏమన్నా ఉన్నా కూడా పూజ చేయించుకుంటారంట. పుట్టాలమ్మ గుడి ఎదురుగా రాముడి వారి గుడి కూడా ఉంది. రామయ్య అండ్ సీతమ్మ వారిద్దరూ ఉన్నారు అక్కడ. అది గజస్తంభం కూడా ఉంది ఇక్కడ. ఈరోజు సండే కదా, చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. మంచిగా దర్శనం అయింది. ప్రతి ఒక్కరిని గోత్రము వాళ్ళ పేర్లు అన్నీ అడిగి ఎంతమంది ఉన్నా కూడా ఇలా బాగా పూజలు చేస్తున్నారు ఇక్కడైతే కదా. మనస్ఫూర్తిగా మనం ఏం కోరుకున్నా ఇక్కడ జరుగుతుందని ఇక్కడ ప్రజలు చాలా బాగా నమ్ముతున్నారు. అండ్ ఆల్సో నేను కూడా నమ్ముతున్నాను. ఇక్కడ పుట్టాలమ్మకి కొద్దిమంది చీరలు, పాలు, కళ్ళు, కొరలు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అండ్ ఆల్సో నోగులు ముద్దలు ఇలా చాలా మంది ప్రసాదాలు ఇస్తున్నారు అక్కడ. ఎండ మాత్రం ఈరోజు ఫుల్ అంటే ఫుల్ ఉంది. సమ్మర్ అంటమ్మో. మనం ఇలా నడుచుకుంటూనే వెళ్ళొచ్చు, లేకపోతే రోడ్డు కూడా ఉంది ఒక సైడు. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ మనం పైకి రాగానే మనకు ఒక ఆంజనేయ స్వామి చిన్న టెంపుల్ లాగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో జనాలు చూడండి, పైకి అలా వెహికల్స్ కూడా తీసుకొని రావచ్చు. బట్ చాలామంది ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ నడుచుకుంటూనే వస్తారు, నడుచుకుంటూనే రావాలి కూడా, ఎందుకో అంటారు అలా. అండ్ ఇక్కడ కొద్దిమంది ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. ఈరోజు వెళ్ళిన రోజు ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఒక పెళ్ళి జరుగుతూ ఉన్నది. పుట్టాలమ్మ దగ్గర అయితే వెంట్రుకలు తీపించుకుంటారు, పుట్టెంట్రుకలు. అండ్ ఇక్కడైతే ఒక చిన్న చిన్న పెళ్ళిళ్ళలాగా చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఒక టోకెన్ కూడా ఇస్తారు, మనం టోకెన్ కూడా తీసుకోవాల్సిందే. ఇవి ఓల్డ్ టెంపుల్స్ కాబట్టి ఇక్కడ దేవుళ్ళని దేవతల్ని చాలా అంటే చాలా ఎక్కువగా నమ్ముతారు. ఇక్కడ ఉండేది నరసింహస్వామి అండ్ ఇక్కడ ఉండేది లక్ష్మీదేవి. చాలా బాగా అలంకరించున్నారు. ఈరోజు నరసింహస్వామి పుట్టినరోజు, అందుకే చాలా అంటే చాలా ఎక్కువ మంది జనాలు కూడా ఉన్నారు పైన అయితే. ఈ మధ్య ఏంటంటే మోస్ట్లీ మనం టెంకాయలు తీసుకున్నా కూడా అవి బయటే కొట్టాల్సి వస్తుంది. సో మోస్ట్లీ అక్కడ బెగ్గర్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు, ఎవరైనా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం బెస్ట్ అని నా ఒపీనియన్ మాత్రమే. మోస్ట్లీ సండేస్ అయితే అక్కడ అన్నదానం కూడా చేస్తారు. మనం అక్కడ తినేసి మనకు తోచిందంతా మనం అక్కడ మళ్ళీ డబ్బులు ఇవ్వచ్చు మనం వాళ్ళకి. మాకైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఆల్సో మా ఇతకకు కూడా గుండు అయిపోయింది. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.